ఏంటినా పని మధ్యలో వెళ్ళిపోతున్నాడు? అసలు ఎక్కడికి వెళ్తున్నాడు? పిచ్చి ఏమైనా పట్టిందండి మీకు? అసలు ఏమైందండి? నిన్నటి నుండి చూస్తున్నాను, అదోలా కనిపిస్తున్నారు మీరు నాకు. ఏం చెప్పమంటావు జానకి? అప్పులు పెరిగిపోయి ధరలు తరిగిపోయి ఏడాది పడ్డ కష్టం క్షణాల్లో విలువ లేకపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏ లింగయ్య, ఈసారి పంట బాగా పడినట్టుంది. అవునయ్యా. సరే గాని ఈసారి పంట మనకు అమ్ముతున్నావు కదా. అలాగేనయ్యా. సరేలే, రేపు వచ్చి తీసుకెళ్తాను. లింగయ్య, అయ్యా, పంట మొత్తం 10 గంటలు వచ్చింది. మొత్తం 50,000 వస్తాయి. అదేంటయ్యా, పక్కూర్లో కింటాకి 8,000 ఇస్తుంటే మీరేంటి 5,000 అంటున్నారు? పక్క ఊర్లో ధరలు వేరు, మన ఊర్లో ధరలు వేరు లేరా? నీకు తెలియంది ఏముంది? అయితే నేను వెళ్ళి పక్కూర్లోనే అమ్ముకుంటానులే అయ్యా. ఏరా, నా దగ్గర చేసిన అప్పు మర్చిపోయావా? ఈ పంట మొత్తం అమ్మినా సరే ఇంకా నాకే 30,000 బాకీ ఉంటావు. అయ్యా అలా అనొద్దయ్యా. పిల్లాడి కాలేజ్ ఫీజు కూడా ఉందయ్యా. ధర కొంచెం పెంచండి అయ్యా. పెంచడాలు ఏం లేవు, లారీకి ఎక్కించండి రా. సరేనయ్యా. నాలో ఎంత ఆవేదన ఉన్నా ఆ క్షణం ఏం చేయలేని చేతగాని వాళ్ళ మిగిలిపోయా. నా రెక్కల కష్టంతో పండించాను ఈ పంటను, కానీ నా కష్టం విలువైందని ఎప్పుడు గుర్తిస్తారో ఏంటో. ఈ నేల రైతును రాజును చేసింది, కానీ ఈ మధ్య వ్యక్తులు ఇంకా ఆ రాజు దగ్గర దోచుకునే పనిలోనే ఉన్నారు. ఏమైంది లింగయ్య? ఏం చెప్పమంటావురా? నా చెమటతో ఈ నేలను తడిపాను, కానీ నా కష్టానికి సాక్ష్యంగా నా కన్నీళ్ళు మాత్రమే మిగిలాయి. సినిమా బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచే ప్రభుత్వాలు, మరి అదే రైతు వ్యవసాయ ఖర్చు పెరిగిందని పంట రేట్లు ఎందుకు పెంచలేకపోతున్నారు?